Please subscribe Pardu Tech channel, like it and share it. ఏజీ ఆఫీస్లో పెన్షన్ గురించి తెలుసుకోవాలంటే ఈ క్రింది వివరాలు పంపాలి. అవి ఏమిటో చూద్దాం. ఒకటి, ఎంప్లాయ్ నేమ్, ఉద్యోగి పేరు. రెండో వచ్చేసి వర్కింగ్ ఏరియా, పనిచేస్తున్నటువంటి ప్రాంతం. మూడో వచ్చేసి మండలం. నాలుగో వచ్చేసి జిల్లా, డిస్టిక్. నెక్స్ట్ ఐదోది డిడిఓ పేరు. ఆరోది వచ్చేసి ఉద్యోగ విరమణ చేసిన తేదీ, డేట్ ఆఫ్ రిటైర్మెంట్. ఏడో వచ్చేసి డేట్ ఆఫ్ స్పెండింగ్ పెన్షన్ ప్రపోజల్స్ టు ది ఏజీ ఆఫీస్. పెన్షన్ ప్రతిపాదనలు ఏజీ కార్యాలయానికి పంపిన తేదీ. నెక్స్ట్, if sending for pension revision, PPO number should also be sent along with the above details. పెన్షన్ రివిజన్ కు పంపిస్తే పై వివరాలతో పాటుగా PPO నెంబర్ కూడా పంపాలి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కింది ఫోన్ నెంబర్లు కూడా మీరు ఫోన్ చేసి పై వివరాలు దగ్గర ఉంచుకొని వారు అడిగిన వెంటనే చెప్పాలి. వివరాలు కూడా తెలుసుకోవచ్చు. ఏమిటి నెంబర్ వచ్చేసి 9441045242, 8500660347. ఈ నెంబర్ ఫోన్ చేసి పై వివరాలు అడిగినప్పుడు చెప్పినట్లయితే సో మనకి డేటా ఇస్తారు వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏజీ ఆఫీస్ విజయవాడ ఫోన్ నంబర్లు చెప్పాము. అదేవిధంగా ఇక్కడ చూడండి, పెన్షన్కి వచ్చేసి 9410452442, పిఎఫ్కి వచ్చి జీపీఎఫ్కి వచ్చేసి 8500603447. ఇవి అనమాట ఈ నెంబర్ ఫోన్ చేసి కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇకపోతే అడ్రస్ కూడా ఇక్కడ తెలుపబడింది. సో ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయము, అకౌంట్స్ అండ్ ఎంటైల్మెంట్స్, ఆంధ్రప్రదేశ్, స్టాలిన్ సెంట్రల్ మాల్, డోర్ నెంబర్ 27-37-158, 6th and 7th floor, MG Road, గవర్నర్పేట్, విజయవాడ 520002. సో ఇది ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ అకౌంటెంట్స్ ఎంటైల్మెంట్స్, ఆంధ్రప్రదేశ్, స్టాలిన్ సెంట్రల్ మాల్. సో ఈ విధంగా ఏజీ ఆఫీస్ అడ్రస్ ఇక్కడ ఉన్నది. మీకు ఏది అవసరమైతే వాటిని ఈ వీడియో నుంచి చూసి వాటిని ఆ విధంగా ఉపయోగించుకోగలరని ఆశిస్తున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ Pardu Tech channel, like it and share it. Thank you.